ముందుగా మన తెలుగు వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. వీడియో పూర్తిగా అయిన ఉపాయం చేయండి. ముఖ్యంగా ఎవరు వినొద్దంటే ఈ వీడియోని రాజకీయ నాయకులు వేసే ఎంగిలి బిస్కెట్లకు ఆశపడే కొంతమంది గలీ లీడర్లు ఉంటారు కదా, మీరు వినకూరు ఈ వీడియోని. నష్టం లేదు మాకు, ప్రజలు వింటే చాలు. చెప్పే ప్రయత్నం చేస్తే వినే ప్రయత్నం చేయండి. నన్ను కోసినా కానీ ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేనని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. 18,500 కోట్లతోనే జీతాలు, బాకీలు, సంక్షేమం అన్నీ కలనే వెళ్ళాలి. ఇక అంతకు మించి నా వల్ల అయితే కాదు. మీ సమరం 95% ఉన్న ప్రజల మీదనా? మీ జీతాలు, పెన్షన్లు ఇచ్చే వారి పట్ల బాధ్యత లేదా? కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది. కరెంటు, పెన్షన్లు ఏ పథకాలు ఆపాలో మీరే చెప్పాలి. పెట్రోల్, ఉప్పు, పప్పులపై ధరలు పెంచుదామా? ఈ అడుగుతుండొచ్చు నా ఓడన్నా. దేంట్ల రేటు పెంచాలి, దేని రేటు దించాలని మరి ఈ రాజకీయ నాయకులు వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది దగ్గర వాళ్ళని అడగవచ్చు. నాకు ఇట్లా అన్నీ మమ్మల్ని అడిగే చేసిరా, ప్రజలను అడిగే చేసిరా రేవంత్ రెడ్డి గారు? ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం బరబత్తలైన సంగతి నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎక్క ముందుకు నీకు తెలియదా? నువ్వే చెప్తావు కదా ఎన్నో సభలల్లో, ఎన్నో మీటింగ్లల్లో, రాష్ట్రం మొత్తం అప్పులపాలైంది, రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటుండు కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పినావు. 100కు 200% రాష్ట్రాన్ని మొత్తాన్ని దోసుకొని పిండి పిప్పి చేసిపోయింది కల్వకుంట్ల ఫ్యామిలీ. అది అందరికి ఎరుకున్న ముచ్చటే. ఏ ఒక్క ఉద్యోగిని కూడా న్యాయం చేయలేదు, అది ఎరుకున్న ముచ్చటే. అందుకోసమని ఉద్యోగులంతా కలిసిరు, నీకు పట్టం కట్టిరు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. రాష్ట్రాన్ని మొత్తం అప్లపాలు చేసిపోయిరని చెప్తున్నావు కానీ మరి ఆ అప్లపాలు ఎందుకు చేసిపోయిరు? ఏం పైసలు సంపాదించుకురాలు, ఎన్ని భూములు సంపాదించుకురాలు? మరి అలా భూములు గుంజుకొచ్చి మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. మరి అవి గుంజుకొచ్చి ఆ రాష్ట్రానికి వస్తా అనే ఆలోచన ఎందుకు వస్తలేదు రేవంత్ రెడ్డి? నీకు సలహా ఇచ్చే సన్నాసి చేస్తుంటాడో నాకైతే తెలియదు. నీకు ఎట్ట ఇస్తురో అసలు నీకు సలహా చేసేటప్పుడు మరి నీకు పర్సనల్ పిఏ చెప్తుండా, లేకపోతే నీ మంత్రివర్గ విస్తరణ వాళ్ళు చెప్తురా, లేకపోతే వాళ్ళ పెద్దమని చెప్తున్నా నాకైతే తెలియదు. కానీ కష్టం చేసే వాళ్ళకి జీతాలు ఏమంటే నీకు కళ్ళపొట్టి నీళ్ళు వస్తున్నాయి. ఉచితంగా ఇంట్లో పండే వాళ్ళకి చాలా మందికి మరి ఉచిత పథకాలు ఇస్తున్నావు. ఏం పనికి ఇస్తున్నావు? ఓడియమన్నాడు నిన్ను. అసలు దీనికి బీజం వేసింది ఆ దరిద్రుడు పోయినోడు గతముక్కోడు. ఉచిత పథకాలు, పనికిరాని ఉచిత పథకాలు పెట్టి మళ్ళీ వీటిని కొనసాగించాలంటే ఇప్పుడు తలకాయల పానం తోకలకు వస్తుంది. ఎవడు పెట్టమన్నాడు నిన్ను ఆర్టీసీ బస్సు ఫ్రీగా? ఆర్టీసీ బస్సు ఫ్రీగా పెడితే ఇప్పుడు అదొక సంస్థ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ సంస్థకి వెళ్ళి గవర్నమెంట్కు రూపాయి ఆదాయం వస్తే బాగుంటుందా, లేకపోతే దానికే ఎదిరి పయలిస్తే బాగుంటుందా? కూలిచ్చేది అదేదో పని చేసుకున్నట్టు సంగతి ఆర్టీసీలతోటి. ఆర్టీసీకి వెళ్ళి కిరాయిలు కట్టి ఆర్టీసీ నడిచినాడే దానివల్ల ఎన్నో రకాలుగా కోట్ల రూపాయల లుక్సాన్ ఉంది. దానివల్ల ఏనాడు ఫాయిదా లేదని ఎన్నో ప్రభుత్వాలు అన్నాయి. మరి ఆర్టీసీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని, ఆర్టీసీ సంస్థ మొత్తాన్ని ఫ్రీ బస్సు పెడితే మహిళలకని మరి దానివల్ల ఎన్ని కోట్ల రూపాయలు లుక్సాన్ అవుతుంది? ఎవడేమన్నాడు? ఎవడన్నా ఏమన్నాడా? ఈ రాష్ట్రం మొత్తంలో మాకు పుక్కడిగా బస్సు కావాలని ఏ ఒక్క మహిళ అన్నా మిమ్మల్ని అడిగిందా రేవంత్ రెడ్డి గారు? చెప్పు. కరెంటు 200 యూనిట్లకు తక్కువ ఉంటే కరెంటు మా పని చెప్తివి. మరి కరెంటు పుణ్యానికి వస్తుందా? కరెంటు డిపార్ట్మెంట్లో చేసే ఉద్యోగస్తులు మొత్తం పుణ్యానికి చేస్తురా? ఏమైనా చెట్ల ఖాతాలు కాస్తున్నాయి అనుకుంటామా? కరెంటు ఏడికెళ్ళి వస్తుంది? మరి ఎట్ట ఇస్తాను అనుకున్నావు? ఇవి ఇట్టనే ఉండే. ఇంకా నువ్వు పెళ్ళి అయిన వాళ్ళకు తులం బంగారం ఏంటివి, మళ్ళీ పోతే అదేంది ఏది నిరుద్యోగులకు, అమలక్కలకు 2500 పెంచినవి, ఇంకా ఎన్నో రకాల బక్వాసు ముచ్చట్లు అన్నీ చెప్తీవి, గద్దె పైన కూర్చుంటివి. నిన్ను ఎవడన్నా అడిగిండే ఈ రాష్ట్రంలో? ఇప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగులకు 5 DL రావాలన్నట. 5 DL రావాలి. మరి మరి 100కి 17 రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వాలి. లక్షకు 17,000 రూపాయలు ఇవ్వాలి. మరి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? మరి ఎంతమందికి ఎన్ని లక్షల జీతాలు ఉన్నాయి, ఎన్ని వేల జీతాలు ఉన్నాయి? మరి అంతమందికి ఆ 100కి 17 రూపాయల లెక్కన మరి ఎప్పుడు ఇవ్వాలి? మరి నువ్వు బర్రె పుట్టే కాడికి పుర్రే పెట్టే కట్టిపోయినా నేను పెడతారు అన్నట్టు సాగుతుంది. ఎప్పుడు చూసినా అప్పుల నాశనమే, ఈ రాష్ట్రం నాశనం అయిపోను. మరి కష్టాలు చేసి ఉద్యోగస్తులకు ఏమో జీతాలు ఇస్తుంది, మీ దగ్గర లేవు. మరి మీరు ఒక్కొక్కరు 3-4 లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు. ఒక 5 ఏళ్ళు పుక్కడిగా చేయరాదు. ఏమవుతుంది? కోపడగురు ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు మీరంతా. మీరు ఒక 5 ఏళ్ళు మీరు కూడా జీతాలు తీసుకోకుండా ఉచితంగా సర్వీస్ చేయరాదు ప్రజలకు? ఏమవుతుంది? ఈ పనికిరాని పథకాలు పెట్టి సర్వనాశనం చేస్తుంది. వాడేమో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పోయి పామాదలో కూర్చుంటుండు.
ఆ పామల కూర్చొని 3 నెలలకోసారి 4 నెలలకోసారి వెళ్తుంటే బడ్జెట్ విషయానికి వస్తారుగా కికర్ 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 నవ్వబట్టే పాలోడు చేస్తే మరో సామెత కదా. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు లుక్సాన్ అయితే నాకే పాయిద అనుకొని అవతలనుకుండే మరి నీకు తెలియదా. చలో కేసీఆర్ కుటుంబం గుంజుకున్న భూములు ఎన్ని, సంపాదించుకున్న సంపాదన ఎంత ఆయన జోరుగా చెప్పినావు కదా. మరి అవన్నీ బయటపెట్టు, దమ్మున్న లీడర్ అయితే బయటపెట్టు. ప్రభుత్వం నీ చేతిలో లేదు, పోలీసు వ్యవస్థ నీ చేతిలో లేదు. మరి ఆ అవినీతి మొత్తం నా దగ్గర చిట్టా ఉంది కేసీఆర్, నా దగ్గర చిట్టా ఉంది. ఇటువంటి పట్టుకొని మొత్తం ఈ లెక్కలు మొత్తం వీళ్ళే ఉన్నాయి అని చెప్తీవి. ఎక్కడ పోయినా నీ నాశనం అయిపోయి, ఎక్కడ పోయినా ఆ లెక్కలని బయటపెట్టు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకొచ్చినాడు కేసీఆర్. మరి ఆ పైసలని తీసుకొచ్చి జనాలకు వంచు. ఆ నయముద్దీన్ పైసలని ఏం చేసిరు? గత ప్రభుత్వం నయముద్దీన్ పైసలని ఏం చేసిరు? ఆ పైసలు తీసుకొచ్చి గవర్నమెంట్లో కలుపురి. 5 ఏళ్ళ నుంచి కనీసము ఒక పిఆర్సీఆర్ అవుతుంది ఉద్యోగస్తులకు. మరి అడగరాలు. ఇప్పుడు మధ్యతరగతోడు నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తే ఆయన కుటుంబం ఎట్టగడవాలి. వాడు ఉప్పులకేం పెట్టుకోవాలి, పప్పులకేం పెట్టుకోవాలి, నూనెకేం పెట్టుకోవాలి, పాలకేం పెట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజు ఏం కట్టుకోవాలని అన్ని లెక్కలతో ప్రకారంగా రాసుకొని కుటుంబాన్ని వెళ్ళదీస్తాడు. మరి నీకు లేదా? ఇప్పుడు రెగ్యులర్ ఖర్చులు అయితే కొన్ని ఉంటాయి కదా, రెగ్యులర్గా రాష్ట్రానికి రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి. మరి ఆ ఖర్చులు గింత ఉంటుంది, మరి ఆదాయం కూడా గింత ఉంటుంది కదా. ఈ ఆదాయం గింత వస్తే గింత ఖర్చు పెట్టాలి, గింత దాచిపెట్టాలి అనే ఆలోచన ఉండాలి కదా. నేను నాశనం అయిపోను. మీరు అసలు రాజకీయ నాయకులు అనాలా, మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కాదు. నవీనుడి ముందర బోర్ల పడ్డట్టే ఉంది, కేసీఆర్ ముందర నువ్వు బోర్ల పడ్డట్టే ఉంది. ఇప్పుడు ఇవే ఇస్తలేవు. రేపు మరి ఇందిరమ్మ ఇండ్లు వచ్చే, మరి ఇందిరమ్మ ఇండ్లకి ఎడికెళ్ళి తెచ్చి పెడతావు. మరి దీనికి కారణమైన రోడ్డు సరే నువ్వు వచ్చింది ఇప్పుడు 1.5 ఏళ్ళ అవుతుంది. నీకన్నా ముందున్నోడు పుణ్యమేగా ఇది. మరి అరే ఓ దరిద్రుడా నీ పుణ్యమా అంటే ఏడ కూడా నాకు పుట్టగత అయితే లేదు, నువ్వు ఏం చేసి వచ్చినవురా నాయన. మరి ఇలాంటి టైంలో కూడా స్పందించరాని అడగాలి కదా. వాడు బయటికి రాడు, నువ్వు బయట ఉంటే మాత్రం ఏం సమాధానం లేకపోయా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? అందుకోసం ముందుగా చెప్పిన ప్రజలారా, పార్టీల మీద పిచ్చి ప్రేమ, తిక్క ప్రేమ ఉన్న ఎవరైనా కొంతమంది ఉంటే మీరు ఈ వీడియో చూడకూరి. ఇట్ట చెప్పినా కూడా అర్థం కాదు జనాలకు, కొంతమందికి లీడర్లకు. లుక్సాన్ ఉంది, రాష్ట్రం మొత్తం లుక్సాన్ ఉందని తెలిసి కూడా చెప్పి అదే ప్రచారం చేసి నువ్వు ఇలా సీట్ ఎక్కి నా దగ్గర ₹1 లేవు అంటే మరి నీకు రూపాయి లేకనే ఇంట్లో దావా చేస్తున్నావు. ఇంట్లో దావా చేసేటప్పుడు నీ డబ్బలు ఎన్ని బియ్యం ఉన్నాయి, నీ జేబులు ఎన్ని పైసలు ఉన్నాయని లెక్క చూసుకునే కదా మనుషులను పిలిపించి మనం భోజనాలు పెట్టినా ఏమైనా శుభకార్యం చేసినా చేసేది. నీ జేబులు ఇత్తులు లేకపోయా ఏం లేకపోయా మరి ఊరందరూ పిలిస్తే మరి వాళ్ళందరికీ ఎడికెళ్ళి తెచ్చి పెడతావు. పనికిరాని పథకాలు ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? మీ స్వార్థాల కోసం నువ్వు ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితేంది, గత ప్రభుత్వం అయితేంది, మీ పనికిరాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని మొత్తం సత్తనాశ చేసిరు. ఇవాళ ఏమనంటే కష్టం చేసిన వాడికి ఏమో జీతాలు ఇయ్యారు. ఇక ఈ పథకాలు ఆ పథకాలు పనికిరాని పథకాలని పెడితే ఆర్టీసీ వాళ్ళు ఉన్నది. ఆర్టీసీ వాళ్ళకు ఇప్పుడు బస్సు ఫ్రీగా వస్తుందా, దానికి టైర్లు అరుగుదల ఫ్రీగా వస్తుందా, దాని డీజిల్ పుణ్యానికి వస్తురా, డీజిల్ పోస్తురా లేకపోతే బుడపరగలది ఏమన్నా ఇది పోస్తురా. దాంట్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వద్దు, కండక్టర్లకు, డ్రైవర్లకు, మెకానిక్లకు, డిఎంలకు అసలు చాలా మంది ఉంటారు కదా, మరి వాళ్ళందరికీ ఇయ్యరా? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అడిగేది ఏం అడుగుతారు? వాళ్ళు దాచుకున్న పైసలే అడుగుతారు. ఆ యూటీఎఫ్ఎల్ ముచ్చట చెప్తారు కదా, మేము దాచుకున్న పైసలే మాకు అంతేగాని మమ్మల్ని సులకన చేయకురా అని అంటారు. మరి వాస్తవానికి వాళ్ళు దాచుకున్న పైసలే కదా. మరి వాళ్ళు దాచుకున్న పైసలు పెట్టి మరి ఏమన్నా భూమి కొన్నారా, లేకపోతే ఇంత బంగారం కొని పెట్టిరా, రాష్ట్రానికి ఏమైనా ఆదాయం ఇచ్చినా చెప్పురు. మరి అదనే చెప్పురు. 5-6 ఏళ్ల క్రింద పెట్రోల్కు 65-70 రూపాయలు ఉండే, ఇవాళ 110 రూపాయలు అయింది. మరి 60-70 కానించి మొదలుకుంటే ఇవాళ దగ్గర 40-50 రూపాయలు పెంచారు. మరి ఏం చేసి పాడవుతుర్రా నాయన ఈ రాజకీయ నాయకులంతా? ఏం చేసిరు పైసలు? ఎంతసేపటి మీ జేబులు నింపుకుంటే సరిపోద్దా? మరి జనాలకు ఏం కావాలి? అడుగొద్దా గిట్లా? ప్రజలారా, ఏ రాజకీయ నాయకుడు కూడా వారి ఇంట్లోకి వెళ్ళి రూపాయి పెట్టిన వాళ్ళేడు. ఎవ్వడు కూడా ఒక్క ఏమంటారు గుంట భూమిని అమ్మి జనాలకు పెట్టిన లేడు. ఎకరాల కొద్దిగా సంపాదించుకోవాలి. మీది మాటకి ఏం చెప్తారంటే మేము ప్రజాసేవ చేసిన రాజకీయ నాయకుడు అసలు ఎడగున్నారో కంటి కూడా అవపడరు. ఒక్కొక్కరు నిజంగా ప్రజాసేవ చేయాలంటే మీ జీతాలు బంద్ చేయరి. ఒక్కొక్కరికి 3-4 లక్షల రూపాయల జీతాలంట. మీ జీతాలు మొత్తం బంద్ చేయరి. జీతాలు ఉద్యోగస్తులకు చేస్తే జీతాలు పెంచేది లేదు, వాళ్ళకు పిఆర్సీ ఇచ్చేది లేదు, వాళ్ళకు డిఏలు ఇచ్చేది లేదు, నా టీఏలు ఇచ్చేది లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. మేము ఉప్పులకు పెంచాలనా, ఎక్కడవా ఇదే పెట్రోల్ పెంచాలనా, ఉప్పుకు పెంచాలనా, పప్పుకు పెంచాలనా, దేనికి పెంచాలా చెప్పురి అంటే దేనికి పెంచుతారు? మరి
అంటే అటు ఇటు చేయాలి, మళ్ళీ ప్రజల నెత్తలు చేయాలి. ఇప్పటికే ప్రజల నెత్తలు చేసి సర్వనాశనం చేస్తుంది. సరే, గతంలో నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ళ నుంచి ప్రతి దానిపైన ఒక గిసోటి పెన్ను పైన కూడా ధర పెంచారు. మరి పైసలన్నీ ఏం చేస్తారు? వాడు కొనబోయేమో మొత్తం లక్షల కోట్లు కొనబోయి కాళేశ్వరంలో పోయి తలగబెట్టిండు. మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? తీయరు కదా. ఎకరాలు పట్నం చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం గుంజేసిరు టీఆర్ఎస్ ఆ కాలాన, అవునా కాదా? మరి అలా భూములని గుంజురి. మీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఎంతోమంది ఏది జనాల సొమ్ము తీసుకొని మస్తు భూములు గుంజుకోరు. మీలా సొమ్ములంతా బయట ఏరి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టాలనో లేకపోతే మీ గవర్నమెంట్ని ఇంకేమైనా బదనం చేయాలి, గుండాలు ఎత్తేయాలని మా ఉద్దేశం అయితే కాదు. మా ఛానల్కి ఆలోచన కూడా లేదు. మీరు న్యాయమైన పరిపాలన చేయాలంటే అవినీతి చేసిన వాళ్ళ పైన ఉక్కుపాదం మోపి ఎమ్మటే మీరు వాళ్ళు ఏమేమి అవినీతి చేసారు అవన్నీ తీసుకొచ్చి బయట వేసి ఉపాయం చేయరు. మీ ఎమ్మటి ప్రజలు బరాబరుగా ఉంటారు. అట్లనే ఈ పనికిరాని పథకాలు ఏవైతున్నాయో ఈ పథకాలను తీసేయరు. ఈ ఉచిత పథకాలు ఏ లెక్కర్లేదు. సంక్షేమ పథకాలు ఇస్తే ఓ అందం, ఇంకా ముసలిలో పెంచిన అందం, ఇంకా 200 పెంచిన అందం. గసోంటివి ఆసరా ఉంటాయి కానీ ఎక్కర్రానివి పక్క రాష్ట్రాలలో ఏడలేవరు నాయన గిసోంటి పాడైపోను. ఒక గిడ ఇచ్చిండు ఏది ఉచితాలు తగ్గియాలి. ఈయన ఓలాయన అయిన పేరు కానీ అరువులకే ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వాలి. కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తే ఆనాడు ఎన్టీఆర్ని దేవుడు అన్నాడు. ఎన్నడుకున్న దేవుడే ఎన్టీఆర్. కానీ ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలకు ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. తినడానికి లేని వారికి బియ్యం ఇవ్వాలి. చదువు పాడైపోయి చదువు నాకు రాదు. కానీ ఇప్పుడు మీరు జనాలకు మంచి చేయాలంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన సొమ్మునన్నా గుంజుకరాలి, లేకుంటే మీ ఖర్చులన్నా తగ్గించి ఉపాయం చేయాలి. వచ్చే వరద ఎంత, పోయే లెక్క ఎంత, ఇవన్నీ చేసి పోవాలి. మనం ఏ రాష్ట్రానికి పోయినా కానీ మన రాష్ట్రం ముఖం ఏడ జల్లదు. ఎవడు చేతిలో ఉచ్చబోయాడు, ఇదైతే పక్క చెప్తున్నా, ఎవడు చేతిలో మనం ఉచ్చబోయాడు. అందుకోసమనే మన ఆదాయాన్ని మనమే పెంపొందించుకోవాలి. అట్టని మన ఆదాయాన్ని మనమే పెంపొందించుకోవాలని చెప్పి ఉప్పుకు వేస్తా, పప్పుకు వేస్తా, పెట్రోల్ వేస్తా, డీజిల్ వేస్తా, ఇంకా లోట పీసు ఆసుపత్రికి ఇవన్నీ పెంచుకుంటూ పోతుంటే సాధారణ పబ్లిక్ మీద లోడ్ పడుతుంది. ఇది పక్క విన్నరా? మీరు అవినీతి చేసిన సొమ్ముని మొత్తం బయట తెచ్చి ఆడబెట్టురు. ఏం కాదు, 5 ఏళ్ళు రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం ఉంటుంది. ఉండదా ప్రజలారా? ఒక్కొక్క మంత్రి దగ్గర, ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర మాజీలైనా తాజాలైనా గతంలో చేసిపోయిన వాళ్ళు కూడా కోట్ల రూపాయలు ఒక్కొక్క దగ్గర ఇనుపపెట్టెలలో మూలుగుతున్నాయంట. పైసలు పాడైపోను. ఏడికెళ్ళి సంపాదించారు? ఎవడన్నా చెమట తీసి సంపాదించిన పైసలు ఉన్నాయా? గా పని చేసి ఉపాయం చేయాలి. మా చేత కాదు, ప్రభుత్వం నడపడం నా చేత కాదంటే ఇజ్జత్ పోయి పాడవుతుంది. నవ్వినోడు ముందర బోర్ల పడ్డట్టే. కేసీఆర్ నవ్వుతాడు. ఎందుకు నవ్వడు? కేసీఆర్ కావాల్సిందే ఇది కదా. అప్పులన్నీ చేసిన ఈసారి అదృష్టం వల్ల బయటపడితేనేమో బయటపడతా, అది జనాలు ఇష్టం, లేకుంటే ఇంట్లో వంతాను అన్నాడు. సాగుడు అదృష్టం లేదు, ఇంట్లో పోయినాడు. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఇంట్లో వంతుండు. మంచిగా 2-3 నెలలకు ఒకసారి చల్లగాలు బయటకు వెళ్తుండు. పొద్దుగాల నుంచి పొద్దుగు కిందాక ఆయన పనులు ఆయన చేసుకుంటూ కూర్చుంటు. ఆయనకి ఎరికే రాష్ట్రం మొత్తం ఎంత దివాలా తీసిన సంగతి. దివాలా తీసినోడికి దివాలా సంగతి తెలియదా? అప్పులపాలు చేసినోడికి ఇప్పుడు నేను అప్పు చేసిన, ఎంత అప్పు చేసినా నాకు తెలియదా? ఆయనకి ఎరికే ఎంత అప్పు ఉన్న సంగతి ఎరికే కాబట్టికనే ఇంట్లో మంచిగా హాయిగా రాజలేక పోయినాడు. ఈ బదనా మొత్తం ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎవడైతుండో వాళ్ళే మొయ్యాలనుకుని సపడే కూర్చున్నారు. అందుకోసమే ఎక్కడెక్కడ ఓడిపోతోళ్ళు ఉండరు వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. కొత్త వాళ్ళని మళ్ళీ వేరే వాళ్ళకి మంచి ఆయమైన లీడర్లకు ఇయ్యలే టికెట్. ఈసారి బాగా ఒకసారి గమనించురి. కేసీఆర్ దగ్గర చాలా తెలివి ఉన్నది. ఏం తెలివి ఉన్నది? ఈ మందిరి మధ్య తెలివి బాగున్నది. అందుకోసమనే కాంగ్రెస్ వాళ్ళని ఇరికిచ్చిండు. ఇరికిచ్చిన వాళ్ళు మీరు నిమ్మలంగా బయటపడాలి. కానీ ఏం చేద్దామంటారు మీరే చెప్పాలంటే మీరు ఇంకా నవలపాలు అవుతారు. ముఖ్యంగా మరీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు సలహా ఇస్తోడు ఎవడైతున్నాడో పక్క రాష్ట్రం కాదు పక్క దేశం పంపి మన దేశంలో ముంచకు. నీకు సలహా ఇస్తోడు ఈరంద